ఒకసారి మా గురువు గారిని తలుచుకోవాలమ్మా. ఇప్పుడు మీరందరూ కూడా మహిళలు అని మాట్లాడుతున్నారు. పురంధేశ్వరి గారు వీరందరూ కూడా మా అన్నగారు ఎప్పుడో అన్నారు మహిళల గురించి. ఉమ్మడి కుటుంబం సినిమా చూడండి ఒకసారి. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఆ రోజే అన్నారు అన్నగారు. కొత్త ఏం కాదు. అంచేత ఏదండి సారీ ఉమ్మడిగూడెం గారు గుండమ్మ కదట. అసలు చూడండి పిక్చర్ చూడండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నారు లేచింది మహిళా లోకం అని. మహిళల ఆస్తిలో ఒకసారి నందమూరి తారక రామారావు గారి గురించి మీ అందరికీ తెలుసు. ఇది గ్రేట్ మ్యాన్, స్వర్గస్థులు అయ్యారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఆ విషయం దేశం అంతా తెలుసు. మహిళల ఆస్తిలో సగ భాగం ఇవ్వాలని చెప్పినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఒక తండ్రికి కొడుక్కి ఆశిస్తున్నారు, మహిళలకు ఎందుకు ఇవ్వరని చెప్పి వెలిగెత్తి మాట్లాడి చట్టం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఉద్యోగాల్లో చదువుల్లో రిజర్వేషన్లు ఇచ్చారు. అటువంటి మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతను అడుగుజాడలో ఈరోజు కూడా మేము నడుస్తున్నామని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. మహిళా శక్తిని సమాజ ప్రగతి శక్తిగా మార్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. స్వయం సహాయక బృందాలు SHGS బలోపేతం చేయడం ద్వారా, స్వయం ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా, రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం ప్రోత్సహించడం ద్వారా ఆయన మహిళా సాధికారత విషయంలో చూపిన దృష్టిని ఈ సందర్భంలో మీరందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి ఒక ఉదాహరణ చెప్తా. ఈరోజు అందరూ మాట్లాడుతున్నాం, కానీ 1999లో శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా ఒక మహిళని పెట్టి నడిపిన సంగతి మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఇది నాట్ ఎ జోక్. ఆ రోజుల్లో ఒక మహిళ స్పీకర్ ఏంటని చెప్పే రోజులు ఆ రోజుల్లో. అయినా ఒక మహిళని తీసుకొచ్చి ప్రతిభా భారతి గారిని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాదులో స్పీకర్గా నియమించిన సంగతి ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి నిర్ణయాలు అన్ని రాష్ట్రాల్లో కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. ఆస్తిలో హక్కు అన్నారు, మగపిల్లవాడితో ఆడపిల్లకు హక్కు అని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పారు. మనం ప్రజాసేవకులం, అది గుర్తుంచుకోండి. మనం ప్రజాసేవకులం. ఒక ప్రభుత్వ ఉద్యోగి కంటే బాధ్యతగా పనిచేయవలసిన అవసరం చాలా ఉంది. విలువల విషయంలో రాజీ పడటం ఉండకూడదు. మన ప్రవర్తన సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు మనం చేస్తాను. శాసనసభాపతిగా ఒక ప్రశ్న నన్ను వేధిస్తుంది సార్. వేదిక మీద పెద్దలందరూ కూడా ఆలోచించాలా. ఏంటి ఆ వేదన అంటే, మన అందరం సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతాను ఈరోజు. ఇందాక చెప్పాను, చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మేము ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభ కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారండి? రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా. ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్. ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని క్లాప్స్ కొట్టండి అమ్మా కొంచెం. ఆంధ్ర వాళ్ళని కట్టండి, తెలుగు వాళ్ళని కట్టండి. ఇస్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి, పెద్దలు పురంధేశ్వరి గారికి కూడా ఆలోచించవలసినటువంటి
అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా మనం ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉన్న ప్రమాణాలతో నడుచుకోవాలి. దురదృష్టవశాత్తు మన ప్రజాప్రతినిధులు ఉన్న విలువల ఆదర్శాలు పాటించడంలో విఫలం అవుతున్నారు. స్పీకర్ సార్, one more request to you. Please give some instruction to all assemblies in the country. At least House must run at least for a year, 60 days for a year. In the year, 60 days in the year. Why can't we run? In some assemblies, yearly they're running for 35 days, 45 days. It is not correct, sir. At least 60 days for a year. In all states, assembly must to run. That is, please take necessary action and give directions to all assemblies అని చెప్పి ఈ సందర్భంలో స్పీకర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ప్రజాసేవకులం, అది గుర్తుంచుకోండి. మనం ప్రజాసేవకులం. ఒక ప్రభుత్వ ఉద్యోగి కంటే బాధ్యతగా పనిచేయవలసిన అవసరం చాలా ఉంది. విలువల విషయంలో రాజీ పడటం ఉండకూడదు. మన ప్రవర్తన సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు మనం చేస్తాను. శాసనసభాపతిగా ఒక ప్రశ్న నన్ను వేధిస్తుంది సార్. వేదిక ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించాలా. ఏంటి ఆ వేదన అంటే, మన అందరం సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతాను ఈరోజు. ఇందాక చెప్పాను, చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మేము ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారండి? రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టిని తేవచ్చు కదా. ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్. ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని. క్లాప్స్ కొట్టండి అమ్మా కొంచెం. ఆంధ్ర వాళ్ళని కట్టండి, తెలుగు వాళ్ళని కట్టండి. ఇస్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి, పెద్దలు పురంధేశ్వరి గారికి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా మనం ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉన్న ప్రమాణాలతో నడుచుకోవాలి. దురదృష్టవశాత్తు మన ప్రజాప్రతినిధులు ఉన్న విలువల ఆదర్శాలు పాటించడంలో విఫలం అవుతున్నారు. స్పీకర్ సార్, one more request to you. Please give some instruction to all assemblies in the country. At least House must run at least for a year, 60 days for a year. In the year, 60 days in the year. Why can't we run? In some assemblies, yearly they're running for 35 days, 45 days. It is not correct, sir. At least 60 days for a year. In all states, assembly must to run. That is, please take necessary action and give directions to all assemblies అని చెప్పి ఈ సందర్భంలో స్పీకర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. Kalankari means art done with a pen. This fabric is being soaked in milk with a different fragrance, and natural dyes are used to create intricate hand-painted and hand-blocked design. And let me also mention about this very special memento of Sri Ram Pattabhishekam. This exquisite piece is a traditional wooden carving handcrafted by local artisans depicting the divine scene of Sri Rama Pattabhishekam of Lord Sri Rama.
It's not just an artwork, it is a celebration of our culture, faith and timeless craftsmanship for which Tirupati is renowned. Thank you, ladies and gentlemen, and I request our Honorable Speaker to felicitate with a shawl and memento, Honorable Deputy Chairman Rajya Sabha. స్పీకర్ గారు మరియు డిప్యూటీ స్పీకర్ గారు అతిథులకి సత్కారం అందిస్తున్నారు. శ్రీ హరివంశ్ నారాయణ్ సింగ్ జీ, Honorable Deputy Chairman Rajya Sabha, thank you so much for joining us, sir. Shri Payyavula Keshav garu, Honorable Minister of Legislative Affairs, Government of Andhra Pradesh.